మత పిచ్చి ఉన్న హిందువైనా క్రైస్తవుడైనా ముస్లిమైనా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. ప్రతి రాజకీయ పార్టీ వాడిది చూశాను నేను. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవడందరికి రా పోరంబోకుల్లారా? ఏ చర్చిల్లో అన్న మసీదుల్లో అయినా ఉగాది ఉత్సవాలను లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా? చేసుకునేది హిందువులేగా. హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడద పెట్టుకుంటున్నారు? అంటే హిందువులు అంత కానోళ్ళు అయిపోయారు, లేకపోతే హిందూ అనే పదం అంత అంటరానిది అయిపోయిందా? విన్నారు కదా హిందూ బంధువులారా, లలిత్ కుమార్ గారు క్రైస్తవుల్ని ముస్లింలనే కాదు, ఈ మధ్య సెక్యులర్ హిందువులను రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఫ్లెక్సీలపై ప్రజలందరికీ ఎందుకు రాశారు, హిందువులకు మాత్రమే శ్రీరామనవమి శుభాకాంక్షలు అని ఎందుకు రాయలేదు అని తెగ బూతులు తిట్టేస్తున్నారు. అయితే లలిత్ గారి యొక్క లాజిక్ ఏంటంటే, క్రైస్తవులు ముస్లింలు శ్రీరామనవమి చేసుకోరు, వారికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ప్రజలందరికీ ఎందుకు రాశారు, హిందువులకు మాత్రమే ఎందుకు రాయలేదు అన్నది తన యొక్క ఇంటెన్షన్. శ్రీరామనవమి హిందువులకు క్రైస్తవులకు ఏ విధంగానైతే సంబంధము లేదో, శ్రీరామునితో కూడా వారిద్దరికీ సంబంధం లేదు. అలాంటప్పుడు కొంతమంది హిందువులు క్రైస్తవుల దగ్గరికి ముస్లింల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అనాలని కొట్టడము, తిట్టడము, వారిని ఒత్తిడి పెట్టడము చేస్తున్నారు. మరి ఈ తిట్టు, ఈ పదం నోట్లో ఎవడద పెట్టుకుంటున్నారు? వారికి కూడా వర్తిస్తుందా? నేనేమంటున్నానంటే, మీ ప్రకారంగా సంబంధం లేని ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడము నేరమైతే, సంబంధం లేనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని ఒత్తిడి పెట్టడం నేరం కాదా? మరి వారిని తిట్టడం న్యాయమైతే వీరిని తిట్టడం కూడా న్యాయమే మీ ప్రకారంగా. కానీ నా ప్రకారంగా రెండూ అన్యాయమే. నా ప్రకారంగా కాదు, క్షమించాలి, గీతా శాస్త్రం ప్రకారంగా ఎవరిని తిట్టినా అది పాపమే. సరే, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు సెక్యులర్ హిందువులు కనుక ప్రజలందరికీ అని బ్యానర్లపై రాశారు, మీరన్న పదం వీరికి వర్తిస్తుంది అనుకుందాం. మరి బీజేపీ నాయకులు కూడా ఫ్లెక్సీల పైన ప్రజలందరికీ అని రాశారు, మీరన్న పదం వీరికి కూడా వర్తిస్తుందా? నోట్లో ఎవడద పెట్టుకుంటున్నారు? నార్త్ ఇండియాలో 99% ప్రజలందరికీ అని ఫ్లెక్స్ల మీదనే రాసి ఉంటుంది, వీరికి కూడా మీరన్న పదం వర్తిస్తుందా? నోట్లో ఎవడద పెట్టుకుంటున్నారు? అయితే బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా, ఆ తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ కూడాను ఇలాగే రాశారు, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని. మరి వీరికి కూడా మీరన్న పదం వర్తిస్తుందా? ఒకసారి ఆలోచించాలి లలిత్ గారు. లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవడందరికి రా పోరంబోకుల్లారా? ఏ చర్చిల్లో అన్న మసీదుల్లో అయినా ఉగాది ఉత్సవాలను లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా? చేసుకునేది హిందువులేగా. హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడద పెట్టుకుంటున్నారు? ఇలాంటి తిట్ల వల్ల సమాజానికి ఎలాంటి లాభం లేదు, నష్టం తప్ప. శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. శ్రీరామనవమి అంటే ఏంటో మీరు తెలుసుకొని ప్రజలకు తెలియపరచండి. వారికి ఇష్టమైతే ఆచరిస్తారు, లేకపోతే వదిలేస్తారు. అంతెందుకు, ముస్లింలలో శ్రీరాముని ప్రవక్తగా విశ్వసించినటువంటి ముస్లింలు కూడా ఉన్నారు, మీకు తెలుసా? ముస్లింలలో శ్రీరాముని ప్రవక్త కావచ్చు, కాకపోవచ్చు అని విశ్వసించే ప్రజలు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసా? మీరు పూర్తిగా సమాజాన్ని పరిశీలించండి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది హిందువులు అనుకోవచ్చు, లలిత్ కుమార్ గారు ఇలాంటి మాటలు మాట్లాడి ఉండరు, ఇలాంటి బూతులు అసలే మాట్లాడి ఉండరు, నేనే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నానేమో, నేనేదో వక్రీకరిస్తున్నానేమో అనుకోవచ్చు. అయితే ఏదైతే నేను క్లిప్స్ కట్ చేసి నా వీడియోలో వాడానో ఆ పూర్తి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నారో చూద్దాం ఒకసారి. వాళ్ళు చర్చిలు కట్టుకోవాలంటే సిగ్గుశారం అన్నీ విడిచిపెట్టేసి హిందువుల గడపల్లోకి వచ్చి ముష్టెత్తుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకంటే అలా ముష్టి ఇచ్చిన వాళ్ళలో నాకు తెలిసిన నా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ముష్టడుక్కోవడం, రెండు లలిత్ కుమార్ గారి బంధువులు కూడా ఉన్నారు. మొదటిది ముష్టడుకోవడం చాలా రకాలు ఉంటుంది. చర్చిలు కడుతున్నాము డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం, మేము ధర్మం పని చేస్తున్నాం మాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం, మేము ధర్మస్థాపనకై ప్రయత్నం చేస్తున్నాము అని స్క్రీన్లపై నెంబర్లు వేసి మరీ అడుక్కోవడం. వీరందరికీ కూడాను ఇది లేదంటారా? సిగ్గుశారం అన్నీ విడిచిపెట్టేసి
అలా అనకండి. అలా అంటే ఈ పదం మీకు కూడా వర్తిస్తుంది. రెండవది, మీ బంధువులు సెక్యులర్ హిందువులు కనుకనే వాళ్ళు చర్చిలకు డబ్బులు ఇచ్చారు. మరి ఈ పదం మన సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన ఈ పోరంబోకు లమిడి కొడుకులందరికీ ఒక్కసారి జ్ఞానబోలు వెలిగించాలి. మీ బంధువులకు కూడా వర్తిస్తుందా? ఆ మాట నేను అనను, ఎందుకంటే సెక్యులర్ హిందువులు అంటే నా ప్రాణంతో సమానం. మీరు అనకండి. అలా అంటే మీ బంధుత్వము ప్రమాదంలోకి వచ్చేస్తుంది. నన్ను ఉల్టా మతోన్మాది అంటా ఉంటే మన హిందువులే చూసుకుని, ఏమండి పక్క మతాల్ని కించపరచడం తప్పు కదండి అని నాకు ఫోన్లు చేస్తారు. చెప్పులు తెగుతి కొడకల్లారా ఒక్కొక్కడికి నాకు అట్లా కానీ ఫోన్ చేసినారంటే. మీరు పక్క మతాన్ని కించపరుస్తున్నారు అని ఒక హిందూ అంటే మీరు ఒప్పుకోరు, సహించరు, ఇలా తిడతారు. అంబేద్కర్ గారు తగలపెట్టిన సందర్భాన్ని ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన హిందుత్వాన్ని విడిచిపెట్టక ముందు హిందువుగా ఉన్నప్పుడు దాన్ని తగలపెట్టారు కాబట్టి నేను దాన్ని సమర్థిస్తాను. అదే ఆయన మతం మారిపోయి తగలబెట్టుంటే ఖచ్చితంగా నేను ఖండించేవాడిని. ఆయన హిందువుగా ఉన్నప్పుడు తగలబెట్టిన దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాను అంటే, బహుశా ఆయన మనుస్మృతి విషయంలో తెలుసుకున్న విషయాలు కావచ్చు, లేకపోతే మనుస్మృతి ఆయనకు అర్థమైన పరిధిలో అందులో ఆయన కొన్ని లోపాలు కనపడ్డాయి కాబట్టి దాన్ని తగలబెట్టారు. అదే ఒక హిందూగా ఉండి ధర్మ గ్రంథాన్ని తగలపెడితే సమర్థిస్తారు. అంటే మీకో న్యాయము, ధర్మ గ్రంథానికో న్యాయమా? ఒక హిందూ మిమ్మల్ని ఏమన్నా మీరు సహించరు, కానీ ఒక హిందూగా ఉండి గ్రంథాన్ని తగలపెట్టినా మీరు సమర్థిస్తారు. లలిత్ గారిని చూసి నేర్చుకోండి అయ్యా. ఒక హిందూ అంటే ఎలా ఉండాలో తెలుసా? తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే ఇతరుల ప్రాణాన్ని కాపాడేవాడు ఒక హిందూ. ఒక హిందూ అంటే ఎన్ని తిట్లు తినైనా సరే ఇతరులను తిట్టకుండా ఉండేవాడు హిందూ. ఒక హిందూ అంటే ఎవరో తెలుసా? ఎంత వంచనకు గురైనా సరే ఎదుటివాడిని కించపరచని వాడే నిజమైన హిందువు. చివరిగా లలిత్ గారు గీతా శాస్త్రం 12వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారంగా మీరు జీవించండి. మీరే కాదు, ప్రతి హిందూ కూడాను గీతా 12వ అధ్యాయము 13వ వాక్యం ప్రకారంగా జీవించాలి. అసలు ఆ వాక్యం ఏముంది ఒకసారి చదువుదాం. అన్ని జీవుల పట్ల ద్వేషం లేకుండా అందరికీ స్నేహపూర్వకంగా కరుణతో ఉండేవాడు, నాది అనే భావం లేకుండా అహంకారం లేకుండా సుఖదుఖంలో సమానంగా ఉండేవాడు, క్షమించే స్వభావం కలవాడు. ప్రతి మనిషి కూడాను ఈ వాక్యం వెలుగులో జీవించే ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.